30 ఏళ్లుగా ఉన్న సమస్యలకు కూడా తాను ఎమ్మెల్యే అయ్యాక పరిష్కారం చూపిస్తున్నట్లు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు, అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30-40 ఏళ్లుగా పెండింగ్లో ఉంటే 20 నెలల్లోనే రాష్ట్రానికి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు. గూగుల్ వంటి సంస్థలు కూడా విశాఖకు వచ్చాయని, ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందన్నారు. అనంతపురం జిల్లాలో కూడా సోలార్, విండ్ ప్లాంట్లు వస్తున్నట్లు తెలిపారు. ఇది ప్రజల కోసం, ప్రజల పక్షాన నిలబడే ప్రభుత్వమని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. శుక్రవారం గ్రీవెన్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. శుక్రవారం ఇక్కడ నాతో పాటు మా అధికారులు, రెవెన్యూ వాళ్ళు, అలాగే మున్సిపల్ శాఖ సిబ్బంది, ఎలక్ట్రికల్ శాఖ సిబ్బంది మొత్తం ఈరోజు ఈ గ్రీవెన్స్లో కూర్చోవడం జరిగింది. ముఖ్యంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కడే కానీ అనంతపూర్లో కానీ మా అర్బన్ 4 పంచాయతీల్లో కానీ డెవలప్మెంట్ లేదు. కానీ ఈ 20 నెలల కాలంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఏమి, అలాగే అనేకమైన ప్రజల సమస్యలు మేము ఈ 20 నెలల కాలంలో తీర్చడం జరిగింది. ముఖ్యంగా లాంగ్ పెండింగ్ వర్క్స్ అంటే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ఉండేటివి దాని మీద దృష్టి కేంద్రీకరించి రోడ్లు అయితే ఏమి, అలాగే డ్రైన్లు అయితే ఏమి, అలాగే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడన్నా పవర్ ఇబ్బందులు ఉండేటివన్నీ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ఈ 20 నెలల కాలంలో వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు చూస్తే రుద్రంపేట నుంచి తగరకుంట వెళ్ళే రోడ్లో చాలా వరకు యాక్సిడెంట్లు అయినాయి. దాదాపు 15 మంది వరకు చనిపోయారు. గత 20 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఈ 20 నెలల కాలంలో దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రుద్రంపేట నుంచి తగరకుంట వెళ్ళే రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 80 ఫీట్ రోడ్డు అనంతపూర్కి మరో జూబ్లీ హిల్స్ ఉన్నట్ల శ్రీనగర్ కాలనీ దాదాపు 20-25 ఏళ్ళ నుంచి కాలనీ అయితే ఏర్పడింది, కానీ మెయిన్ రోడ్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉండేటివి. ఈ 20 నెలల కాలంలోనే 80 ఫీట్ రోడ్ని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేస్తూ అలాగే బ్యూటిఫికేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే డంపింగ్ యార్డ్ చూస్తాం. డంపింగ్ యార్డు దాదాపు 30-35 ఏళ్ళ నుంచి పొగ అంటే హైవేకి దగ్గరలో ఉంటుంది. ఒకప్పుడు అనంతపూర్ అవుట్స్కట్స్లో ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అనంతపూర్ సెంటర్లో ఉంది. అలాంటి డంపింగ్ యార్డ్ కానీ క్లీన్ చేస్తూ ఉన్నాం. అది కానీ బ్యూటిఫికేషన్ చేసి త్వరలోనే ఒక 10 ఎకరాల పార్కుగా మార్చబోతున్నాం. దాన్ని అంటే పార్కుగా మారుస్తూ ఒక ప్రాసెసింగ్ యూనిట్ కానీ తీసుకొస్తున్నాం. ప్రాసెసింగ్ యూనిట్ కానీ టెండర్లు అయిపోయినాయి. త్వరలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ నుంచి ఆ ప్రాసెసింగ్ యూనిట్ కానీ అక్కడ ఏర్పాటు చేయబడుతున్నాం. అంటే ఇలాంటివి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ 20 నెలల కాలంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఆదేశాలతో ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం గత ప్రభుత్వం బటన్లు నొక్కుతున్నామని చెప్పేసి మభ్యపెట్టి ప్రజలను మోసం చేయడం జరిగింది. ప్రజలను మోసం చేయడమే కాకుండా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని పెట్టేసి ప్రజల ఆస్తులు లాక్కోవాలని కానీ ఒక ప్లాన్ వేసుకొని ఉన్నారు. అలాగే దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టేసి సర్వే నంబర్రాల మీద జగన్మోహన్ ఫోటోలు వేయించుకున్నాడు. అలాగే పాస్బుక్ల మీద ఫోటోలు వేయించుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎవరి ఆస్తులు వాళ్ళకి చెందాలా ఒక రాజముద్ర, పాస్బుక్ల మీద ఒక రాజముద్ర వేసి ఈరోజు ప్రజలకు మళ్ళీ పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి. అంటే ప్రజల ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ఏంటి అనేది ప్రజల్లో బాగా చర్చ జరిగింది. మా ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయించుకున్నాడని చెప్పేసి మా ముఖ్యమంత్రి వర్యులకు అనేకమైన కంప్లైంట్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఫోటోలన్నీ తీసేపించి కొత్త పాస్బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మా ఈ 20 నెలల కాలంలోనే అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ దాదాపు 20 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే పరిస్థితి ఈ 20 నెలల కాలంలోనే. ముఖ్యంగా ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే విధంగా ఈరోజు గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొస్తా ఉన్నారు. ఏఐ ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఈరోజు రాబోతున్నాయి. అలాగే అనంతపురం
జిల్లాకు కానీ అనేకమైన సోలార్ పార్కులు అయితేమి, అలాగే విండ్మిల్ పార్కులు అయితే ఇవన్నీ రాబోతున్నాయి. ఇవన్నీ కేవలం 20 నెలల కాలంలోనే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అభివృద్ధి చేశారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో మేము తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి చాలా వరకు మా పెన్షన్స్ పీకేశారు. ఆ పెన్షన్స్ పునరుద్ధరించమని చెప్పేసి చాలా వరకు రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తున్నాయి. అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కానీ పెన్షన్స్ గత ప్రభుత్వం మాదిరి తెలుగుదేశం సానుభూతి పరులని లేకపోతే వైఎస్ఆర్ సానుభూతి పరులని మేము తీసే పరిస్థితే లేదు. ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అన్ని అంటే రేషన్ కార్డ్స్ అయితే ఏమి, పెన్షన్స్ అయితే ఏమి మొత్తం వచ్చే విధంగా కల్పిస్తామని చెప్పేసి తెలియజేస్తాం.